దేవాదేవునికి వందనాలండి. ఆత్మీయ సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం, మనము విలువ పెట్టి కొనబడిన వారము. హల్లెలూయా. అసలు మనం విలువ పెట్టి కొనబడిన వారం ఏంటి? మనం ఎప్పుడైతే విలువ పెట్టి కొనబడ్డవారు అంటే ఏంటంటే, ఆయన మనని రక్తంతో కొనుక్కున్నాడు. అదే బాప్తిస్మం అండి. ఎప్పుడైతే మనం విలువ పెట్టి కొనబడ్డామో మనము ఆయన కట్టళ్ళు పాటించాలి అని గ్రంథం సెలవిస్తుంది. అది ఎక్కడుందో ఒకసారి గ్రంథంలో చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ఆయన సొత్తు, ఆయన మనం కొనుక్కున్నాడు కాబట్టి ఈ దేహంతో, ఆయన రక్తంలో మనం కడగబడ్డాం కాబట్టి ఈ దేహంతో ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి అని గ్రంథం సెలవిస్తుంది. ఇదే 1 కొరింథీయులకు రాసిన లేక 6వ అధ్యాయంలో మోషే కట్టలు కూడా మనకు కనిపిస్తాయండి. ఇక్కడ మనం ప్రభువునందు స్వతంత్రం అయ్యాం. మనం పొందుకున్నాం. ఎలా? ప్రభువునందు. కాబట్టి ఆ ప్రభువునందు స్వతంత్రం పొందుకోవడం అంటే ఒకసారి గ్రంథంలో చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 22-23 వచనాలు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందిన వాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. హల్లెలూయా. అంటే మనకి ఎవరి ద్వారా స్వాతంత్రం వచ్చిందని? ఆయన ద్వారా వచ్చింది. అంటే అప్పటి వరకు మనం జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని అనుభవిస్తున్నామేమో. ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో మనకి స్వతంత్రం వచ్చింది. అంటే మన జన్మ పాపము, కర్మ పాపము పోయింది అని గ్రంథం సెలవిస్తుంది. తల్లిదండ్రులు చేసిన తగని కార్యంబులు నా మీదికే వచ్చి నన్ను చంపుచున్నవి. హల్లెలూయా. ఎలా తల్లిదండ్రులు పితరుల పాపాలు వచ్చినాయి కొట్టినాయి మీ సంవత్సరం అనిపిస్తున్నాం అనుకుంటున్నామా? ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో మన పితరుల పాపాలు, మన కర్మ పాపాలు పోయినాయి అని గ్రంథం సెలవిస్తుంది. అంటే మన పాపాల నుంచి మనం స్వాతంత్రం పొందాము. ఆ స్వతంత్రం పొందిన మనము, అంటే బాప్తిసం పొందిన మనము ఇక పాపం జోలికి వెళ్ళకూడదు అని గ్రంథం సెలవిస్తుందండి. ఒకసారి చూద్దాం గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచు కొనబడనొల్లను. హల్లెలూయా. హల్లెలూయా. మనకి స్వాతంత్రం ఉంది, కానీ స్వాతంత్రం ఉంది కదా అని ఏ పాపం జోలికి వెళ్ళకూడదు అని గ్రంథం సెలవిస్తుంది. ఆయన రక్తంలో కడగబడ్డాం. ఆయన నా పాపాల కోసం సిలువెక్కాడు కదా, నేను పాపాలు చేసేస్తాను. ఎప్పటి వరకు ఆయన పాపాలు క్షమిస్తాడు? ఎప్పటి వరకు మనం తీర్పులోకి వెళ్ళాం? బాప్తిసం పొందక ముందు వరకు. మనం బాప్తిసం పొందక ముందు వరకు అపరాధాలకి తీర్పులోకి వెళ్ళాము. ఎందుకంటే ఆయన రక్తం, క్రీస్తు ఆయన పుట్టి మన కోసం బలి అయిపోయాడు. ఆయన ఒక బలి పశువు అయిపోయాడు, సిలువెక్కాడు. కాబట్టి అప్పటి వరకు పాపాలు మనకి నుంచి క్షమాపణ వచ్చేసింది. అదే స్వాతంత్రం పొందడం. కానీ తర్వాత ఏ చిన్న అపరాధం వచ్చినా మనం తీర్పులోకి వెళ్తాం ఖచ్చితంగా. ఆ పాపాలకి అందుకే మన ఏళ్ళ కార్యాలు జరగవు. నేను దేవుళ్ళలోకి 20 ఏళ్ళు వచ్చింది అయింది, 10 ఏళ్ళు వచ్చి అయింది, నేను నా ఇంట ఏమీ లేవు అలా తాండవేస్తుంది అనుకుంటూ ఉంటామండి. మనం ఏంటి కార్యాలు జరగట్లేదు ఏంటి నా ఎడల అనుకుంటూ ఉంటాం. కానీ ఈ అపరాధాలు మర్చిపోతూ ఉంటాం. చిన్న చేసిన మిస్టేక్స్ వలన మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్న విషయం మర్చిపోతామండి. గ్రంథం ఖచ్చితంగా అక్కడ సెలవిచ్చేస్తుంది. పాపంలో పడకూడదు, శాపంలో పడకూడదు. ఎందుకంటే మనం ఆయన సొత్తు, కడగబట్టాం, ఆయన మార్గంలో ఉన్నాం. నాడు ఇజ్రాయేల్ జనం మోషే కట్టళ్ళు దాటి శ్రమల పాలైపోయినట్టు గ్రంథం సెలవిస్తుంది. ఈ రోజున ఆయన మనను కడుక్కున్నాడు. ఆయన కడుక్కున్న మనము ఈ శ్రమల పాల్లో ఉన్నామంటే ఖచ్చితంగా ఏ ఒక మిస్టేక్స్ చేసే ఉంటాము. దేవుణ్ణి అడగాలి. ఒకవేళ తెలియక చేస్తే
నాయన తెలిసి తెలియక అన్నా చేసేనేమో, నేను తెలియకుండా చేస్తే కనుక నా అపరాధాలు క్షమించు. ఒకవేళ తెలిసి తెలియక చిన్న చిన్న అపరాధాలు అయినా చేసుంటాం, కానీ పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఆయన ఖచ్చితంగా క్షమించే దేవుడు, మనకి మార్గాన్ని చూపిస్తాడు. నాడు దావీదు పాపంలో పడిపోయాడేంటి, కానీ దావీదుకి క్షమాపణ వచ్చింది, కానీ శిక్ష కూడా వచ్చింది. అలాగే మనం ఆయన సొత్తు అయ్యాక, ఆయన రక్తంలో కడగబడ్డాక పాపం జోలికి వెళ్ళకూడదు. నీ దివ్య రక్తముతో వేల ఇచ్చి కొనబడిన బిడ్డను నేను, నీ దివ్యాత్మను నా చిన్ని హృదిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. ఆయన బిడ్డలమండి. కాబట్టి ఏ అపరాధం మన ఎళ్ళ జరగకుండా చూసుకోవాలి. ఆయన మార్గంలో ఈ మాయాలోకంలో ఉన్నాం, మాయా ప్రపంచంలో ఉన్నాం. ఎటు చూసినా అనేక విపత్తులు. విపత్తుల్లోంచి మనం నాడు నోవాహును కాపాడినట్టు నోవాహు వాడు ఈ రోజున మనం కాపాడాలంటే మనం ఏ పాపంలోకి పడకుండా ఉంటే కనుక దేవుడు ఆయన నోవాహు వాడిని మన కోసం పంపిస్తాడు, మనం రక్షించడానికి. కాబట్టి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, అయ్యా మేము నీ రక్తంలో కడగబడ్డ బిడ్డలం బాబు, నీ ఆజ్ఞలు పాటించి ఏ పాపంలోనూ శాపంలోనూ పడకుండా నీ ఆజ్ఞలు పాటించే ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్.